వ్యాపారాలు చాలామంది చేస్తారు, కానీ ఉద్యోగులను బానిసల్లా చూస్తారు కొందరు. మరికొందరు కన్నబిడ్డల్లా చూసుకుంటారు. ఈ రోజుల్లో పనిచేసే చోట ఉద్యోగులు ఎంత కష్టపడుతున్నారన్నది కొందరే గమనిస్తారు. ఎక్కువగా చూస్తే పని చేశారు కదా, జీతం ఇచ్చాం అనే దృక్పథమే ఎక్కువ. కానీ కొంతమంది యజమానులు మాత్రం తమ వద్ద పనిచేసే స్టాఫ్ను తన సొంత వాళ్ళలా చూస్తారు. జీతం ఇవ్వడమే కాకుండా గౌరవాన్ని, ప్రేమను, గుర్తింపును కూడా ఇస్తారు. గుజరాత్, కేరళ లాంటి రాష్ట్రాల్లో ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. అక్కడి వజ్రాలు, బంగారం వ్యాపారులు తమ ఉద్యోగులకు ప్రతి సంవత్సరం విలువైన బహుమతులు అందిస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. ఆ బహుమతుల్లో 2 వీలర్లు, 4 వీలర్లు, ఫ్లాట్లు, బెంచ్ కార్లు కూడా ఇస్తుంటారు. ఎవరు ఎంత కష్టపడ్డారో అన్నదాన్ని బట్టి అందించే గిఫ్ట్లు కూడా మారతాయి. కొన్ని చోట్ల యజమాని ఉద్యోగిని కేవలం జీతం తీసుకునేవాడిగా కాదు, తన విజయానికి తోడైన భాగస్వామిగా చూస్తాడు. ఇటీవల చైనాలో జరిగిన ఓ ఘటన ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఓ మైనింగ్ కంపెనీ యజమాని ఉద్యోగుల కోసం టేబుల్ మీద లక్షల రూపాయల డబ్బును పోశాడు. తర్వాత ఏమన్నాడంటే, ఇది మీ అందరిది, ఒక్క నిమిషం టైం ఇస్తున్నా, నచ్చినంత తీసుకోండి అని. ఆ వీడియో చూస్తే ఉద్యోగులు ఆనందం ఏ రేంజ్లో ఉందో అర్థమవుతుంది. ఇది కేవలం డబ్బు పంపిణీ కాదు, ఉద్యోగుల పట్ల ఉన్న నిజమైన గౌరవానికి, కృతజ్ఞతకు గుర్తు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఉద్యోగి కాదు, ఉద్యోగి కూడా మనిషే అని. అతనికి కూడా ఆనందం, ఆశలు, అభిమానాలు ఉంటాయి. పనిని కర్తవ్యంగా కాకుండా గౌరవంగా చూడాలంటే మనం మనుషుల్ని మనుషుల్లాగా గౌరవించాలి. ఒక మంచి మాట, ఒక చిన్న బహుమతి, ఒక చిరునవ్వు కూడా ఉద్యోగి మనసులో స్థానం పొందగలవు. పనిచేసే చోట ప్రేమ ఉంటే అది ఆఫీసు మాదిరిగా కాకుండా ఒక ఇల్లులా, కుటుంబం అన్నట్లుగా ఉంటుంది. ఇక తాజాగా ఉజ్బెకిస్తాన్లో ఓ వ్యాపారవేత్త తన మంచి మనసును చాటుకున్నాడు. ఓ గోల్డ్ మైనింగ్ కంపెనీ యజమాని తన స్టాఫ్ ప్రయాణ సమయంలో ఇబ్బందులు పడుతున్నారని తెలుసుకున్నాడు. రాకపోకల్లో ఇబ్బందుల కారణంగా అలసిపోయి సరిగా పని చేయడం లేదని గుర్తించాడు. ఇకపై వారు ఎలాంటి ఇబ్బంది పడకూడదనుకున్నాడు. వెంటనే ఓ రైలును కొనుగోలు చేశాడు. తమ కంపెనీ స్టాఫ్ అందులో హాయిగా ప్రయాణం కొనసాగించాలని చెప్పాడు. ఈ రోజుల్లో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లేందుకు అష్ట కష్టాలు పడుతున్నారు. ట్రాఫిక్, వాతావరణం, ప్రయాణ ఖర్చులు ఇవన్నీ కలిసి రోజువారీ జీవనాన్ని అలసటగా మార్చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో తమ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా 15 కోచ్లున్న రైలును కొనుగోలు చేశారు ఆ వ్యాపారవేత్త. ఈ ప్రత్యేక రైల్వే కోచ్లు లోకోమోటివ్ ద్వారా లాగబడతాయి. ప్రతి కోచ్లో 110 సీట్లు, 160 మంది ప్రయాణికుల సామర్థ్యం ఉంటుంది. ఒక్కొక్కటి పెద్ద హైటెక్ బస్సులా ఉంటాయి. వాతావరణ నియంత్రణ వ్యవస్థ కూడా ఏర్పాటు చేశారు. చలికాలం -డిగ్రీలు ఉన్న చోట కూడా ఉద్యోగులు ఈ రైల్లో సుఖంగా ఆఫీస్కు చేరుకుంటారు. ఇక తమ ప్రయాణ ఇబ్బందులను గమనించి రైలు కొనుగోలు చేయడం పట్ల కంపెనీ స్టాఫ్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తమ బాగోగులను ఇంతలా పట్టించుకోవడం నిజంగా సంతోషకరం అంటున్నారు. ఈ రైల్లో ప్రయాణం చేయడం ద్వారా సమయానికి ఆఫీస్కు చేరడంతో పాటు పనిలో క్వాలిటీ పెరిగినట్లు తెలిపారు. ఇలాంటి యజమాని దగ్గర పని చేయడం నిజంగా సంతోషంగా ఉందంటున్నారు. ప్రస్తుతం ఈ ఘటన సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందరూ ఈ గోల్డ్ మైనర్ను ప్రశంసిస్తున్నారు. స్టాఫ్ కోసం ఇలాంటి నిర్ణయం తీసుకోవటం నిజంగా అభినందనీయమంటున్నారు.